స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. మీరు కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ ఉదయకాలము కూడా మరి ప్రతిరోజు వాక్యమును ధ్యానం చేసుకొనుటకు మంచి అవకాశము. నా కొరకు ప్రార్థన చేయండి. నా పరిచర్య కొరకు, నా వ్యక్తిగతమైన విషయం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. రాజుల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, నీవు కన్నీళ్లు విడుచుట నేను చూసి తిని. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కన్నీళ్లు పెట్టుకొని ఎంతగానో రోధిస్తూ ఏడుస్తూ ఉంటాం, కానీ ఎవరు కూడా మన కన్నీళ్లు చూడరు. కొన్నిసార్లు మన కన్నీళ్లు చూసినా మనల్ని లెక్క చేయకుండా పోతూ ఉంటారు. దేవుడు మన కన్నీళ్ళని చూడాలంటే, దేవుడు మన కన్నీటికి జవాబుదాయి చేయాలంటే మనం చేయాల్సిన పని మొదటగా మనుషులకి కనపడవాలని కాకుండా దేవునికి కనపడవాలని మనము ప్రార్థన చేయాలి. దేవుడు చూడాలని ఆశపడాలి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యోబు అంటాడు, నేను ఈ స్థితిలో ఉన్న, ఈ భయంకరమైన అనారోగ్యంలో ఉన్న, ఏదో ఒక రోజు నీ కనుదృష్టి నా మీద ఉండకుండా పోయిద్దనుకున్నావా? అనుకోలేదు ప్రభువా. నీ కనుదృష్టి నా మీద ఉండిద్దని నేను ఆశిస్తున్నానయ్యా. మనుషులు చూపు నా మీద వద్దు, కానీ నీ కనుదృష్టి నా మీద ఉండాలి ప్రభువా అని దేవుడి దగ్గర యోబు ప్రార్థించినప్పుడు దేవుడు యోబు జీవితంలో అద్భుతాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆకాశం అత్యున్నత సింహాసనం మీద ఉన్న దేవుడు నీ కన్నీళ్లను చూసి నీకు జవాబు ఇవ్వాలంటే దేవుడికి కనిపించాలి. నేను దేవుడిని చూస్తే చాలు అని ఒక మాట నువ్వు తెలియచేసుకున్నప్పుడు దేవుడు నీ కన్నీళ్లను తొడవగలుగుతాడు. రెండోది ఏమని రాయబడి ఉందంటే, నీ కన్నీళ్లను నేను చూశాను, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను. మనం చేసే ప్రార్థన కూడా పరలోకంలోకి వెళ్ళే ప్రార్థనగా ఉండాలండి. మనము ఒకటి దేవుడు కనిపించాలి, రెండోది మనము ప్రార్థన చేయాలి. ఇతరులకు చెప్పి మనం ప్రార్థన చేయించుకోవటం మంచిదే, కానీ మనం కూడా ప్రార్థన చేయాలి. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఏ సమస్య నిన్ను వెంటాడుతున్నా, ఏ ఇబ్బంది నిన్ను వెంటాడుతున్నా, నువ్వు చేయాల్సింది ప్రార్థన. అందుకనే దేవుడు అంటున్నాడు, తనకు నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపముగా ఉన్నాడంట. నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా నీకున్న ప్రతి ఒక్క సమస్యల నుంచి దేవుడిని విడుదల చేసి, ఆయన నీ యొక్క విషయంలో ఆయన నీకు మేలు చేయాలనుకుంటే దేవుడు కనిపిస్తే చాలు. రెండోది ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, పట్టుదల కలిగిన ప్రార్థన చేయాలి. అప్పుడు ఖచ్చితంగా నీ పట్ల దేవుడు కార్యం చేస్తాడు. ఆయన్ని నిన్ను చూసి నీకు కావలసిన ప్రతిఫలంను దయచేస్తాడు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన నాయన, నీ వైపు మా కనుదృష్టి ఉండాలని, నీతో మేము కలిసి నివసించాలని, మా ప్రార్థనలో బలమైన ప్రార్థనగా ఉండాలని తెలియజేశారు. అటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మీరు చేయండి. ఈ వాక్యం వింటున్న బిడ్డల జీవితంలో కూడా మీరు అద్భుతం చేయండి. వారి సమస్యలు, అనారోగ్యాలు, బంధకాలు తొలగించమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.